మౌన పోరాటం మౌన పోరాటం. ఇన్ని రోజులు కూతురు ప్రేమ చూస్తూ వచ్చాను. అవంతితో కలిసి చేసే నీ కొద్ది ప్రయాణంలో కోడలి ప్రేమేంటో కూడా తెలిసింది. కూతురు కాని ఆ అమ్మాయి కూతుర్లా నా చుట్టూ తిరుగుతూ ప్రతి క్షణం నాకేం కావాలో చూస్తూ కాపాడుతూ దీపం చుట్టూ పెట్టిన చేతుల్లా ఎంతో భద్రతగా ధైర్యంగా అనిపిస్తుంది. ఒక అపురూపంగా నా బంధం ఏర్పడింది మావయ్య. మావయ్య, అవంతికి ఏ సమస్య రాకూడదు. తన పాపని నా చేతులతో ఎత్తుకోవాలి మావయ్య. నువ్వింత నిర్మలమైన మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడు కాపాడకేం చేస్తాడమ్మా? కాపాడాలి మావయ్య, ఆ దేవుడే కాపాడాలి. అమ్మా, త్వరగా అమ్మా, త్వరగా. ఎలా ఉంది అవంతికి? ఆపరేషన్ కి తీసుకెళ్లారా? ఇంకాసేపట్లో పాప పుట్టేస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఏంటమ్మా అవంతి అంత గట్టిగా అరుస్తుంది? డెలివరీ అంటే అంతేరా, నొప్పులు అలాగే వస్తాయి. బిడ్డ పుట్టడం అంటేనే అమ్మ కూడా మరో జన్మ ఎత్తడమే. నువ్వు కంగారు పడుకు. ఏం కాదుగా? ఏం కాదురా. కంగారు పడుకు, ఏం కాదు. సిస్టర్ మేడం, అవంతి గారి హస్బెండ్ ఎవరు? తనే. నేనే. ఈయన? ఓ, ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి. అంటే అవంతి కండిషన్ సీరియస్ గా ఉందా? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మీరు త్వరగా సైన్ చేయండి సార్, ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. త్వరగా సైన్ చేయరా, ఏం కాదు. పండంటి బిడ్డతో తను బయటికి వస్తుంది. నువ్వు సైన్ చేసేరా. ఇక్కడ చేయండి సార్, ఇక్కడ కూడా చేయండి సార్. ఓకే సార్. డాక్టర్ డాక్టర్
డాక్టర్, డాక్టర్, ఆపరేషన్ పూర్తయింది. అవంతికి ఎలా ఉంది? అవంతి సేఫ్గానే ఉంది. బేబీ చెప్పండి డాక్టర్. సారీ, బేబీ కడుపులోనే చనిపోయి పుట్టింది. ఐఎమ్ సారీ. అతి కష్టం మీద అవంతిని బ్రతికించగలిగాం. లేటుగా తీసుకొచ్చుంటే లోపల చనిపోయిన బిడ్డ వల్ల అవంతి బాడీ కూడా పాయిజన్ అయిపోయి ఉండేది. అప్పుడు అవంతి కూడా దక్కేది కాదు. కాసేపట్లో క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ అంతా ఫినిష్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడెళ్ళి చూడండి. నేను అవంతి ఒక కోరిక కోరుకున్నామమ్మా. సేమ్ నీలాంటి అమ్మాయే నీలాగే పుట్టాలని కోరుకున్నాం. రోజు ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉంటే నీలాంటి పాపే పుడుతుందని ఈ ఫోటో చేయించి గదిలో పెట్టాను. పైగా మాకు అమ్మలాంటి పాపే పుడుతుందని నమ్మకం కలిగించేలా ఉండటం కోసం ఈ ఫోటో చేయించాను. ద్వారక, అమ్మా చనిపోయిందమ్మా. ద్వారక, ద్వారక, ఊరుకోరా, ఊరుకో ద్వారక, ఊరుకో. ద్వారక, ఊరుకో.